తెలుసుకొని సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా లేదా, లేకపోతే ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఇవ్వాలి, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అన్నది ఒకటి తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, రాబోయే 4 సంవత్సరాల కాలంలో ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ప్రతి నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి చేకూరేటట్టుగా ప్రతి కుటుంబం కూడా రేపొద్దున్న ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తారు వాళ్ళతోనే బతుకుదామన్న నేపథ్యంలో కాకుండా వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు బతికే ఏర్పాటు చేయడానికి కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కృషి చేయటం, దాని మీద కూడా ఒక పక్కా ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడానికి మేము ముందుకు రావటం, అందులో భాగంగానే 2047 విజన్తో పాటు 2029 విజన్ పెట్టుకొని P4 విధానంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలతో పాటు వాళ్ళకి ఒక మంచి వాతావరణంలో కుటుంబాన్ని నడిపే విధంగా ఈరోజు ముందుకు తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. దీనిలో భాగంగానే మీ అందరికీ తెలుసు, లాస్ట్ 5 ఇయర్స్ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినప్పటికీ కూడా, చతికిలపడిపోయిన ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ముందుకెళ్ళడం ఒక ఎత్తు అయితే, అట్ ద సేమ్ టైం అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లాలన్న దృక్పథంతో ఈరోజు అన్ని నియోజకవర్గాలు, అంటే ఏదో అమరావతినే డెవలప్ చేస్తున్నారు లేకపోతే వైజాగ్లోనే కంపెనీలు వస్తున్నాయి అన్నది కాకుండా ఈరోజు రాయలసీమ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయలసీమని కూడా అభివృద్ధి చేయాలి అని చెప్పి, ప్రతి ఒక్క సమన్యాయం చేయాలి అన్ని ప్రాంతాలని అని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకొని ఈరోజు కొన్ని ఫ్యాక్టరీస్ని, కొన్ని పరిశ్రమలని ఇటువైపు తీసుకొచ్చే పరిస్థితి మీ అందరికీ తెలుసు. హంద్రీనీవా నుంచి 2018లోనే ఇక్కడ వాటర్ ఇచ్చిన సందర్భం. ఆ తర్వాత రాష్ట్ర 5 సంవత్సరాలు దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత హంద్రీనీవా నుంచి వాటర్ ఇచ్చే పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. రాబోయే కాలంలోని ఎక్కడా కూడా అనంతపురం జిల్లాలో ఎక్కడా కూడా తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత. అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలుసు, సుమారుగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో చూసుకుంటేనండి, ఎస్పెషల్లీ ఉమెన్కి ఎంపవర్మెంట్ ఇచ్చే విధంగా గార్మెంట్ ఫ్యాక్టరీలోని ఇంచుమించు 3500 మందికి ఈరోజు ట్రైనింగ్ ఇచ్చి యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఆ గార్మెంట్ ఫ్యాక్టరీని కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకొని దగ్గర 3500 మహిళలకి ఈరోజు ఉపాధి కల్పించడం, అంటే 3500 కుటుంబాలని ఈరోజు ఉపాధి కల్పించే దిశగా ఈరోజు గార్మెంట్ ఫ్యాక్టరీ ముందుకెళ్ళడం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, సుమారుగా మడకశిర మండలంలోని 7,000 కోట్లతోని 2,000 మెగావాట్ల సోలార్ పార్క్కి ఈరోజు ఏర్పాట్లు చేయడానికి శ్రీకారం చుట్టింది. దీని మీద ల్యాండ్ ఎక్విజిషన్ కూడా జరుగుతుంది, ఆల్రెడీ గ్రామ సభలు కూడా జరుగుతున్నాయి. అది పూర్తయిన వెంటనే యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఆ సోలార్ పార్క్ కూడా ఇక్కడ మనకి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎస్పెషల్లీ ఇప్పుడు వరకు మేము అప్పుడు ఇచ్చిన నిరుద్యోగ భృతిని తీసేసడం పక్కన పెట్టి, కనీసం లాస్ట్ 5 సంవత్సరాల్లో కనీసం ఒక్క జాబ్ మేళ కూడా పెట్టకుండా మళ్ళీ జాబ్ క్యాలెండర్ అని చెప్పి సాక్షి క్యాలెండర్ని విడుదల చేసిన పరిస్థితి కూడా మీకు గుర్తు చేయాలి. ఈరోజు మేము వచ్చిన తర్వాత మేము మా టార్గెట్ గౌరవ లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో టార్గెట్ ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాలకి కూడా ఈరోజు అనేక కంపెనీస్ ద్వారా కొన్ని వేల ఉద్యోగాలకి ఈరోజు మా చేతిలో ఉన్నా కూడా ఈరోజు గ్రామీణ యువతకి కూడా ఉపాధి కల్పించాలి, అది కూడా ఇమీడియట్గా ముందుకు రావాలనే ఉద్దేశంతో ప్రతి 3 మంత్స్కి ఒకసారి ప్రతి నియోజకవర్గంలోని జాబ్ మేళ కన్ఫామ్గా చేస్తాం. దానిలో భాగంగానే ఈరోజు మన మడకశిర నియోజకవర్గాల్లో చూసుకుంటే సుమారుగా 500 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన పరిస్థితి. అంటే రెండోసారి కూడా మనం చేస్తారండి, దగ్గర 20 కంపెనీలతోనే ఈరోజు కొలాబరేట్ అయ్యి ఈ 26ని ఇక్కడ జాబ్ మేళ కండక్ట్ చేయడానికి కూడా ఈరోజు సిద్ధపడుతున్నాం.